చంద్రబాబు గారు, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్. మన రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సంబంధం లేని, ఓటు హక్కు కూడా లేనటువంటి ఒక వ్యక్తికి మీరు ముఖ్యమంత్రి కాదు సార్. ఆ వ్యక్తికి మీరు ముఖ్యమంత్రి కాదు. ఆ వ్యక్తి పక్క రాష్ట్రంలో టీవీ ఛానల్ నడుపుతూ మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెళ్లాల గురించి కట్టుకున్న దాన్ని అని అంటూ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన దాన్ని ఖండించకుండా మీరు ఆ వ్యక్తి యొక్క టీవీ ఛానల్ ఎదురుగుండగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేస్తే దాడులు చేసేశారని చెప్పి మీరు ఆ వ్యక్తికి కొమ్ము కాస్తూ ఖండించడం చాలా దారుణం సార్. ఇది చాలా దారుణం. మీరు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా తప్పని చెప్పి మీరు 2024 ఎలక్షన్ లో ప్రజల మద్దతుతోటి ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ముఖ్యమంత్రి కాదా సార్? ఓన్లీ మీకు ఓట్లు వేసిన వాళ్ళకి, మీ సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి సార్ మీరు? ఇదేమిటి సార్ ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల్ని కట్టుకున్న దాన్ని అని అంటూ కించపరుస్తూ మాట్లాడుతుంటే, ఒక వ్యక్తి యొక్క మాటల్ని టీవీ ఛానల్లో ప్రసారం చేస్తా ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ యొక్క మహిళల గౌరవాన్ని తగ్గించుతూ పెళ్లి చేసుకున్న దానికి చెల్లిని భావించి పెళ్లి చేసేస్తారు వీళ్ళు అని అంటూ మాట్లాడుతుంటే మీరు వాటి గురించి పట్టించుకోరా సార్? అలా మాట్లాడినోడిని సమర్థించుతారేంటి సార్ మీరు? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సార్. ఎవడు మేము ఓటేసినా వేయకపోయినా మీరే మాకు ముఖ్యమంత్రి. మీరు వెళ్ళి వాడిని సమర్థించుతారేంటి సార్ మీరు? రేపు ఇదే సంస్కృతి రిపీట్ అయితే పరిస్థితి ఏంటి? మీరు ఆంధ్రప్రదేశ్ పౌరులకు ముఖ్యమంత్రి, రాగద్వేషాలకు తావివ్వకుండా మేము పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణం చేశారు సార్ మీరు. ఏది ఆ ప్రమాణాన్ని పట్టించుకోండి సార్. ఆడపిల్లలకి నెలకు 1500 ఇస్తాం, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ అన్నారు. అది ఎలాగో లేదు. ఈ ఆడపిల్లల గౌరవాలను కాపాడండి సార్.